రాష్ట్రంలో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని అస్సలు వదిలిపెట్టొద్దని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేశారా అని ప్రశ్నించారు. 6 గ్యారెంటీలని చెప్పి 6 గ్యారెంటీ అమలు చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ఒక్క ఊరిలో అయినా రుణమాఫీ పూర్తికితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరిన సీఎం మాట్లాడలేదని కేటీఆర్ పేర్కొన్నారు. చేవెళ్లలో ఉప ఎన్నిక రాబోతోందన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్లో బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గత సంవత్సర కాలంగా చూసిన బెస్ట్ జోకును ఈ రోజు పేపర్లో చూశాను. తెలంగాణను ఉద్ధరించాను, ఢిల్లీని ఉద్ధరిస్తాను అని సీఎం రేవంత్ రెడ్డి రాజధానిలో చెబుతున్నారు. తెలంగాణలో 6 గ్యారెంటీలు చేయలేదు గాని ఢిల్లీలో చేస్తాను అంటున్నాడు. ఫ్రీ బస్ తప్ప ఇచ్చింది ఏమీ లేదు. 6 గ్యారెంటీలని చెప్పి 6 గ్యారెంటీ అమలు చేశారు అని కేటీఆర్ విమర్శించారు. చేవెళ్లలోనే కాదు తెలంగాణలో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 2025లోనే పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానంలో ఉప ఎన్నికలు వస్తాయి. వాళ్లను ఓడించాలి. రైతుల తరఫున ఇది ఆరంభం మాత్రమే. 21వ తారీఖున నల్గొండలో మరో రైతు దీక్ష చేపడతాం అని కేటీఆర్ తెలిపారు. ఇంతకుముందు తమ్ముడు అవినాష్ మాట్లాడిండు, నరేందర్ రెడ్డి గారు మాట్లాడిండు. నరేందర్ రెడ్డి గారు 37 రోజులు జైల్లో ఉన్నాడు. ఆయనను చెర్లపల్లిలో పెట్టిర్రు. మన రైతులను లగచెర్ల రైతులను సంగారెడ్డి జైల్లో పెట్టిర్రు. గురించి నేను జైల్లో ఉంటా, నెల కాదు 2000 జైల్లో ఉంటా. మనం జైలుకు భయపడే వాళ్ళం కాదు. ఖచ్చితంగా మళ్ళా తెలంగాణను పూర్వవైపు తీసుకురావాలి. రేవంత్ రెడ్డి జూటారెడ్డి ఉన్నారు, జూట్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంటే చాలా ప్రామిసెస్ చేశారు, ఒక్క ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయలేదు. అలాగే ఈ ధర్నాలో మనకు చాలా ప్రౌడ్ ఉంది. మా డైనమిక్ లీడర్ కేటీ రామారావు గారు చాలా డైనమిక్ ఉన్నారు. మొత్తం తెలంగాణకు చాలా డెవలప్ చేశారు. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయినంత గొప్పగా ఈ రోజు స్వాగతం పలికిన మా తమ్ముడు యువ నాయకుడు పట్నం అవినాష్ రెడ్డి గారికి, అదేవిధంగా తమ్ముడు శుభప్రద్ పటేల్ గారికి, కొడంగల్ రైతుల తరఫున 37 రోజుల పాటు జైలు జీవితం గడిపిన కొడంగల్ కు మళ్ళీ తిరిగి తప్పకుండా రేవంత్ రెడ్డిని ఓడగొట్టి తిరిగి కాబోయే ఎమ్మెల్యే అన్న పట్నం నరేందర్ రెడ్డి గారు, అదే మాదిరిగా వేదిక పైన ఉన్న నాయకులు పేరు పేరున ఎవలోల పేర్లు అయితే నేను చెప్పలేదు. మండల పార్టీ అధ్యక్షుడు నరసింహరావు గాని ఎవలోల పేర్లు చెప్పలేదో మీరు మనసులనే తిట్టుకోవాలి, బయట తిట్టొద్దని కోరుతూ మా తమ్ముడు శాసన మండలి సభ్యుడు నవీన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక ముందున్న ఓపికగా కూర్చున్న మా అక్క చెల్లెన్లు, మా అన్న తమ్ముళ్ళు, హైదరాబాద్కి వెళ్ళి ప్రత్యేకంగా వచ్చిన మా పత్రికా మిత్రులు, పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీ అందరికి ఆకలి అవుతుంది, నాకెరికే కొంతమంది కళ్ళ పడతలేదు. ఎట్లెట్లా నువ్వు ఆగ్రాబాయి నువ్వు లొల్లి పెట్ట కాదు, ఆగు, నా లొల్లి నాది, నీ లొల్లి నీది. అయితే పొద్దున షాబాద్కి వస్తున్నా, వచ్చేటప్పుడు ఎవరో ఏం మాట్లాడుతున్నారో చూద్దామని ఆయనతో పేపర్ తీసి చూసే వరకు నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు, అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో చూసిన. ఏంటిదా జోక్ ఎరికేనా? రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఇలా పత్రికల్లో రాసిండు, తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా, మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇయ్యండి చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాడు. 6 గ్యారెంటీలు అమలు చేసిన, రుణమాఫీ మొత్తం చేసిన, మొత్తం తెలంగాణను ఉద్ధరించిన, 100 రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా, అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా, మీరు నా మాట నమ్ముండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా, మీరు జవాబు చెప్పాలి. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? చేయించడా? చేయించాడు.